హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన కానిస్టేబుల్ జీతబత్యాలు ఎంత ఏంటి అనేసి ఒక వీడియో చేశాను. ఒక వీడియో చేసినప్పుడైతే కొన్ని మెసేజ్లు అయితే మనకి ప్రధానంగా వచ్చాయి. ఈరోజు ఆ కామెంట్లో ఉన్న ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈరోజు అయితే నేను కంప్లీట్గా ఇద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు స్కిప్ చేయకండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. కాబట్టి ఎవరు దయచేసి స్కిప్ అయితే చేయకండి. ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ అయితే నేను ఈరోజు కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. ఓకే గైస్, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక కుర్రోడు ఒక కుర్రోడు అయితే క్వశ్చన్ వేసాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడో నాకు తెలియదు, కానీ దాదాపు 35 కిలోమీటర్ల నుంచి గ్రౌండ్ వేయడానికి ఒక ప్రాంతానికి అతను వెళ్తుంటాడంట. అన్న, మొన్న మీరు ఒక వీడియో చేశారు, ఆ వీడియోలో మీరు ఒక గ్రూప్గా పరిగెడుతున్నారు, మీకు గ్రౌండ్ లేదని చెప్పారు. కానీ మేమైతే 35 కిలోమీటర్లు గ్రౌండ్కి వెళ్ళి, అంటే ట్రావెల్ చేసి అక్కడ గ్రౌండ్లో వెళ్ళి మేము వేసుకుని వస్తున్నాం, మాకంటే మీరు కొంచెం బెటరు అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే ఆ బ్రదర్ నాకు చెప్పినట్టు కాదు, కానీ ఆ వీడియో, అంటే నేను గ్రౌండ్ లేదని చేసిన వీడియో ఇదేదో మా ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు అని తెలిసింది. మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం, ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని ఈ సమస్య అయితే ఉంది. ప్రధానంగా మనకి క్రీడా ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనకి ప్రతి మండలానికి ఒక గ్రౌండ్ అయితే ఖచ్చితంగా కావాల్సి అయితే ఉందండి. గతంలో మనకి ప్రతి మండలానికి ఒక గ్రౌండ్ అనేది ఇస్తాను అని వాగ్దానం చేశారు. కానీ తర్వాత గవర్నమెంట్ మార్చుకోవడం అవన్నీ ఇంకా కాలగనుగుణంలో కలిసిపోయింది. కానీ ఇక్కడే మనకు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో 35 కిలోమీటర్లు దాదాపు ట్రావెల్ చేసి గ్రౌండ్ వేస్తున్నాడు అని చెప్పాడు. నిజంగా నీకు యాక్సెప్ట్ బ్రో. ఎందుకంటే అంత ఓపిక, అంత సహనం ఉంది. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే అవుతావు. నువ్వేం బెంగపడకు, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. మేము కూడా చాలా ఇబ్బందులు పడితే ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూనే ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ఈ ఫైట్ చేస్తున్నారో ఇప్పటికి వాళ్ళెవరు ఈ ఫైట్ని అయితే ఆపకుండా కొనసాగించండి. ఖచ్చితంగా మీ అందరికీ ఒక దినం వస్తుంది, ఆ దినం మీదే. కాబట్టి మీరైతే జ్ఞాపకం చేసుకోండి. అయితే మొత్తానికి బ్రో, నీకైతే హ్యాట్సాప్. 35 కిలోమీటర్లు దాటి నువ్వు గ్రౌండ్ వేస్తున్నావు, నీకు నిజంగా హ్యాట్సాప్. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుని ఒక బ్రదర్ అయితే క్వశ్చన్ వేశాడు. గాయస్, ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది దాదాపు ఎవరికి క్లారిటీ లేదనమాట. ఎవరికి క్లారిటీ లేదు. ఎన్నో వీడియోస్ చేస్తున్నారు, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అయితే ముందుకు వస్తున్నాయి చెప్పడానికి, కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు వస్తాయి అనేది ఖచ్చితమైన పక్కా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే హోంగార్డ్స్ వేసిన కోర్టు కేసు అనేది ఇంకా కొలిక్కి రాలే, అంటే విచారణ జరుగుతుంది. దానికి ఫైనల్గా ఒక ఆన్సర్ అనేది ఇంకా కోర్టు మనకి ఇవ్వలేదు. కోర్టు మనకి ఇవ్వలేనప్పుడు మనకి ఫలానా రోజు అనుకుని మనం అయితే చెప్పుకోవడానికి లేదు. ఈవెంట్స్ మొత్తానికి మనకి జూలై 30 తారీఖున కోర్టు హీరింగ్ అనేది తీసుకువెళ్ళింది. ఇంకా ఆ హీరింగ్ ఆ రోజు మనకి ఫైనల్ హీరింగ్ అవుతుందా, లేక మరొక రోజు పోస్ట్పోన్ చేస్తారా, మళ్ళా వాయిదా వేస్తారా అనేది 30వ తారీఖు వరకు మనం అందరం వేచి చూడాల్సిందే. ఏ యాస్పిరెంట్ అయినా వేచి చూడాల్సిందే. కాబట్టి మనం ఇక్కడైతే ఈవెంట్స్ పలానా రోజు అని పక్కాగా అయితే మనం ఇవ్వలేం. మీరెవరూ నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీరైతే రోజు గ్రౌండ్ ప్రాక్టీస్ చెయ్యండి. గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే పోయేది ఏమీ లేదు, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తప్ప. సో ప్రతిరోజు మీరైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అదే అంటారు ఒకటి, ప్రాక్టీస్ విల్ బి మేక్ పర్ఫెక్ట్ సంథింగ్ పర్సన్ అంటే పర్ఫెక్ట్గా తయారు చేస్తుంది అని చెప్తుంటారు. సరిగ్గా రాలేదు, మీకు ఒకవేళ ఆ సామెత తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్, ఆల్రెడీ చాలామంది అంటే ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకి ఈ 18వ తారీఖున, అంటే రేపు 18వ తారీఖున అందరూ లోకేష్ గారిని వెళ్ళి కలవడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేసిన ప్రతి ఒక్క వాలంటరీ అభ్యర్థులు వెళ్ళి ఎమ్మెల్యేని కలవడం, వాళ్ళకి ఫిర్యాదులు చేయడం, గత ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా చేయించింది
కాబట్టి మేము చేసాం, అంతేగాని మేము చేయాలని చెయ్యలేదు అనేసి చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు కూడాను మెగా డిఎస్సి ప్రకటించిన తర్వాత చాలామంది నాయకులకు కలుస్తున్నారు. అదేవిధంగా అదే తరహాలో మన ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడాను ఈ 18వ తారీఖున మనకి నారా లోకేష్ గారిని మంగళగిరిలో కలవడానికి వెళ్తున్నారు. సో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, త్వరితగతిన ఈ కేసు అనేది ముందుకు సాగించండి, త్వరగా మీరు ఈవెంట్స్ పెట్టండి అని అభ్యర్థన అయితే వాళ్ళు తెలియజేయాలని వెళ్తున్నారు. సో వాళ్ళు ఏమంటారో ఏంటో అనేది మనమైతే వేచి చూడాలి. మన గురించి 18వ తారీఖున వెళ్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ విజయం సాధించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అనే మాటకి మనమైతే ప్రాక్టీస్ చేయడమే. మరి మనకి వేరే దిక్కు లేదండి, మనకు ప్రాక్టీసే చేయాలి, గ్రౌండ్ వదలకూడదు, ఎవరూ నిర్లక్ష్యం చూపించకూడదు, అంతే. దీనికి ఆన్సర్ అయితే ఇదే. ఒకవేళ పెట్టాలనుకుంటే త్వరగా పెట్టేస్తాడు, తిరుగులేదు. ఆ కోర్టు కేసు కొలిక్కి వచ్చిన వెంటనే త్వరగా పెట్టేస్తాడు. మళ్ళీ ఇంకా అప్పుడు మనం పరిగెట్టాలంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ మనకి దెబ్బడిపోద్ది. ఇంకా వర్షాకాలం కాబట్టి ఇంకా దారుణం, గ్రౌండ్లు సెలవుల మీద సెలవులు వచ్చేస్తాయి. సో మీరైతే వీలైనంత మటుకు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, కానిస్టేబుల్ బెటరా ఎస్ఎస్సి జీడీ బెటరా అనేసి ఒకడైతే నాకు అడిగారు. ఏంటి కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ బెటరా అనేసి నన్ను అడిగితే నేనైతే రెండు ఈక్వల్గానే చూస్తాను సార్. ఎందుకంటే కానిస్టేబుల్ అనేది మన రాష్ట్రంలోని మనకి దగ్గర ప్రాంతాల్లోని మనకి ఇస్తారు. కొంతమందికి అనంతపురం ఓపెన్లో కానీ మనకు వచ్చినట్లయితే అనంతపురం కానీ నెక్స్ట్ కడప కానీ ఎక్కడైనా వేయచ్చు బహుశా. అయితే మనకి అలవెన్స్ అనేది మనకి సెంట్రల్తో పోల్చుకుంటే ఏపీలో కొంచెం మెరుగ్గానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మెరుగ్గానే ఉంటుంది మ్యాక్సిమం. అయితే ఎస్ఎస్సి జీడీలో ఉన్న అభ్యర్థులు ఏంటంటే పూర్తిగా మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి, తల్లిదండ్రులను వదిలేసి దూరంగా వెళ్ళి అదొక సైనిక చర్య. అది కూడా మన దేశం గురించే కాబట్టి అది వెళ్ళాలి. ఈ రెండింటిని ఒకలాగా మనం ఇప్పుడు చూడలేము. దేనికి ఉన్న ప్రయారిటీ దానికి ఉంది. కాబట్టి మీరైతే ఆ డౌట్ని అయితే వదిలిపెట్టండి. ఏది వస్తే దానికి వెళ్ళాలి అంతే. నాకైతే ఇంకా అదే తెలుసు. ఏది వస్తే దాన్ని మనం స్వాగతించాలండి. ఇది కావాలి అనుకుని మనం వదిలిపెట్టడానికి లేదు. కాబట్టి ఈ రెండింటిని మనం ఒకేలాగా చూడడానికి వీలైతే లేదు. దాని ప్రియారిటీ దానికి ఉంది. సో ఇదండి దీనికైతే నేను ఆన్సర్ ఇచ్చేది. నెక్స్ట్ సివిల్స్ ఏపీఎస్పి ఈ రెండింటికి కలిపి ఈడబ్ల్యూఎస్సికి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేసి అంటున్నారు. ఈడబ్ల్యూఎస్కి అంటే మరి అన్ని కేటగిరీలతో పోల్చుకుంటే ఈడబ్ల్యూఎస్కి అంటే నేను అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీలకి కాదండి, ఓన్లీ ఓసీ ఓబీసీ బీసీ క్యాండిడేట్లతో పోల్చుకుంటే ఈడబ్ల్యూఎస్కి బీసీ క్యాండిడేట్స్తో పోల్చుకుంటే ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఏదేమైనా సరే మనకి 100 అబోవ్ మార్క్సే రావాలండి. మనం 90లో ఉంటాం, 80లో ఉంటాం. ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకే 100 దాటితే కానీ మా జాబ్ రాని పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే అందరూ ప్రిపేర్ అవుతున్నారు, ఎవరు ఖాళీ లేరు, అందరూ ప్రిపేర్ అవుతున్నారు. సో ఇదండి. ఈడబ్ల్యూఎస్కి అయితే కట్ ఆఫ్ అయితే బీసీ ఓసీల కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది. మీరేం భయపడకండి. ఓకే గాయ్స్, ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు బ్రో? ఉన్నదే అవ్వట్లేదు, ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ అనేసి అడుగుతున్నావు బ్రో. సో దీనికైతే జవాబు నా దగ్గర లేదు. ఎందుకంటే ఉన్న నోటిఫికేషనే కంప్లీట్ అయితే వేరే నోటిఫికేషన్ బాబు గారు ఏదో ప్రకటించదును, కాకపోతే ఉన్నదే అవ్వట్లేదు. కాబట్టి మనం ఇది అయినంత వరకు మనం వేచి చూడాలి. ఓకే గాయ్స్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చిందండి. అది ఒక పెద్ద క్వశ్చన్. అది జాబ్ రాకుండా శాలరీ డీటెయిల్స్ ఎందుకురా? నిజంగా జాబ్ డీటెయిల్స్ అంటే జాబ్ రాకుండా శాలరీ డీటెయిల్స్ ఎందుకురా అనేసి ఒక బ్రదర్ అయితే నాకు క్వశ్చన్ చేశాడు. బ్రదర్ నీకైతే హ్యాట్స్ ఆఫ్. జాబ్ రాకముందు శాలరీ డీటెయిల్స్ ఎందుకురా అని అడిగారు కదా, దానికి ఒకటే ఆన్సర్ అండి. జస్ట్ మనం ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు, అంటే ఏదైనా స్కూల్లోని ఏదైనా సంథింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా కానీ లేకపోతే ఏదైనా వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు జనరల్గా మనం అడుగుతాం, అన్న శాలరీ ఎంత ఇస్తారన్నా అని. నీకు అక్కడ ఏదైనా పని అవ్వచ్చు, కానీ అక్కడ శాలరీ ఎంత అని అడుగుతాం.
అది అడుగుతావా లేదా? జనరల్గా ఎవరైనా అడుగుతారా లేదా? అడుగుతారు ఖచ్చితంగా. అయితే ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అనే ఒక్క నేమ్ తోటి కనీసం దానికి జీతం ఎంత అడగము, ఆ జీతము ఎన్ని నెలలు పడకపోయినా పర్వాలేదు అనుకుని మనం నోరు మూసుకుని ఉంటామా లేదా? జస్ట్ ఇది తెలుసుకోవడం వల్ల ఏమైనా నీకు నష్టం వచ్చిందా? నువ్వు కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్ మర్చిపోయావా? ఇది చూసి తెలుసుకోవడం వల్ల నీకు కొంత లాస్ అయిందా? నీ ఆస్తిలో నష్టమైందా? లేకపోతే నీకేంటి పోయింది చెప్పు? ఏం పోలేదు కదా. జనరల్ నాలెడ్జ్ అన్నమాట. శాలరీ డీటెయిల్స్ ఎంత అని ఒక జనరల్ అభ్యర్థి తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో ఎందుకురా అనుకుని అడిగితే నేనేం చెప్తాను చెప్పు? నీకు అవసరం లేదేమో, నువ్వు ప్యూన్ జాబ్ అయినా చేస్తావేమో, నీ ఇష్టం అది. నీకు చెల్లి రైట్. ఓకే గాయస్, మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మధ్యలో ఆపేస్తున్నందుకు ఏమనుకోకండి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.